అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు? వెంకటేశం. వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఇదే ఊరా? ఇదే ఊరు. పేరేంది ఊరి పేరు? ఎడవెల్లి. ఎడవెల్లి. ఇది మన నల్గొండ నియోజకవర్గం. ఓకే. సో వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎట్లుంది మరి వ్యవసాయం పరిస్థితులు ఎట్లున్నాయి, రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి బాగానే ఉంది. ఇంకా బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఏంటన్నట్టు? రైతుల పరిస్థితి అంటే బాగానే ఉంది. ఇంకా బాగుంది. పంటలు ఎట్లా పండుతున్నాయి? అప్పుల పడ్డరా లేకపోతే ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అది పరిస్థితి అంటే ప్రభుత్వ బంధాలంటే ఏం లేదు. రైతు బంధు ఒకటే ఇటువంటి అటువంటి అనుకుంటారు. నీకు పడ్డదా మరి? అందరు పడదు, నాకెంత పడుతుంది? అదే కదా మరి, నువ్వు అనుకోవట్లేవా? నేను అనుకుంటలేను. ఎందుకు వేస్తా అంటుండగా పండగ సంక్రాంతికి కాంచి వేస్తా అంటుండగా 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. అంటారు అట్టనే, అట్టనే అంటారు. కావద్దా పండ్లు ఒకసారి కావాలంటే అయితే. ఓకే. సో మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మరి ఏడాది పాలనలో? మరి మీ రైతులు కానీ అంటే ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుందా మీ ఊరోళ్ళకి? మా ఊరిలో మంచిగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచిగానే ఉంది. మంచిగా ఉందా? మా ఊరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచిగా ఉంది. ఓకే. మాకైతే ఓకే. ఓకే. సో మరి 6 గ్యారెంటీల పథకాలలో రుణమాఫీ ఒకటి మరి పూర్తి స్థాయిలో అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అందరికి అయిపోయింది, అందరు సంతోషంగా ఉన్నారు అంటున్నారు. సో నిజంగా మీ గ్రామంలో ఎట్లుంది మరి, అందరికి అయిపోయిందా? మా గ్రామంలో ఇప్పుడు ఒక్కొక్క పథకాలు చేసుకుంటూ వస్తూనే ఉండు కదా, కొన్ని అయితేనే ఉన్నాయి కదా. ఏమైతున్నాయి నీకు తెలిసినంతవరకు? ఏమైతుంది? 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, అయినాయి అంటారు. ఎవరికైనా? కొంతమందికి. నాకైనాయి. నీకైంది అన్న? మీకైందానే? ఆయన కాలేదంట. మరి 2 లక్షలు మరి దానివల్ల ప్రాబ్లం ఏంది మరి? ఒక్కొక్క ఆయనకు 2 లక్షలు 180 లక్షలు కూడా అయిన ఉండి ఎడవెళ్ళ. ఇంకోటి మరి ఇప్పుడు బోనస్ సంగతి ఏంది, రైతు బంధు సంగతి ఏంది మరి? రైతు బంధు వేస్తాననే ఇదే ప్రాబ్లం ఉంది కొద్దిగా. పండగనే సంక్రాంతి కానీ చేస్తా అంటుండు. ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల కోసం వచ్చిన ప్రభుత్వం, రైతుల్ని ఆదుకుంటాం, ప్రజాపాలన అందిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకున్నారు. స్టార్టింగ్ లో దరఖాస్తులు తీసుకురు. సంవత్సరం అవుతుంది. సంవత్సరం వల్ల కావాలంటే అన్ని మెల్లమెల్ల కావాలి. సంవత్సరం వల్ల ఎన్నో ఒకటే సారి కావాలంటే అయితే మరి కానప్పుడు ఎట్లా చెప్పిండు? 15 రోజులనే చేస్తానా అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆడ కొద్దిగా కథానం ఉందేమో అనుకుంటు. లేదు, ఆడ చూస్తే గొయ్యి ఉంది. మొత్తం తీసుకుపోయి అలా ముంచిండు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి కేసీఆర్ పాలనలో? మరి ఆయన అప్పులు చేసిండు, తీసుకొచ్చిండు, ఇచ్చిండు అందరికి. అప్పులు చేసినా ఏదో ఒకటి అయితే చేసిండు. మామూలుగా ఇప్పుడు కోమటిరెడ్డి సరే, ఇప్పుడు అదంతా పక్కన పెట్టే, ఇప్పుడు మీ నల్గొండ విషయానికి వస్తే మరి కోమటిరెడ్డి హయాంలో ఎట్లా జరుగుతున్నాయి పనులు? కోమరెడ్డి పరిపాలన మంచిగా ఉందనే మళ్ళీ మేము అందరం గెలిపించింది. ఇంకా రాలేదు మన ఊరికి అయితే, రాలే. ఇంకా గెలిచిన తర్వాత అయితే రాలే. ఎలక్షన్ టైంలో అయితే రాలే. పక్క ఊర్లోకి ఏమైనా వచ్చిండే. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చిండా? ఏం హామీలు ఇచ్చిండు మాకా? బాటలు చేస్తాడు, దారులు ఇప్పుడు పొలాల కాడికి చేస్తాడు, చేసిండు. రోడ్లు అయినాయి, సనా వరకు అయినాయి. ఇంకా ఏం లేదు. సనా బండ్లు ఇప్పుడు 3 బాటలు ఒప్పుకుండు, 3 బాటలు అయినా చేసేసిండు. మాకు ఇబ్బంది ఉండే. రైతులకైతే ఒక విషయంలో హెల్ప్ చేసిండు. ఫ్రీ బస్ విషయం సంగతి? ఫ్రీ బస్సు మీరు నడుస్తున్నారు కదా, ఇప్పుడు అందరు ఎక్కిపోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం మనం. ఫ్రీ బస్ అయితే పోతూనే ఉన్నాయి, అది చెప్పవసరం లేదు. కానీ ఆడవాళ్ళు కొట్టుకుంటారట, నిజమేనా? ఇక జనాలు ఏం చేస్తారు ఇప్పుడు? ఫ్రీ అంటే ఓడైనా ఇక ఆటో ఇక్కడ తోడు కూడా ఇక 30 రూపాయలు కలిసి వస్తున్నాయి, 50 రూపాయలు కలిసి వస్తున్నాయి అంటే ఇక బస్ కోసం వెయిటింగ్ ఉంటారు. ఆ బస్సులో పట్టిన కాడికి ఎక్కుతారు కానీ మరి ఒక్కొక్క పనులు తెమ్మలుగా ఎక్కడ ఇబ్బంది కదా. మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎటు మరి మద్దతు ఎటు సైడ్? మధ్యన ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ సర్పంచ్. ఓకే.